वेलकम टू विद्या क्रीड़ा चैनल। आप सभी को विद्या क्रीड़ा मंच पर हार्दिक स्वागत है। आज हम प्रमुख उपन्यास उनके पात्र के बारे में जानेंगे। आज का सेशन में शुरू होने से पहले आप सभी से एक रिक्वेस्ट है कि इस वीडियो को आप सब्सक्राइब कीजिए और लाइक कीजिए, शेयर भी कीजिए। फर्स्ट वन, इतिहास इस बात का गवाह है कि इस महिमय शक्ति की उपेक्षा करने वाले साम्राज्य नष्ट हो गए। यह कथन किस उपन्यास से ली गई? गोदान, आपका बंटी, बाणभट्ट के आत्मकथा, दिव्या। गोदान प्रेमचंद द्वारा रची गई एक उत्कृष्ट रचना। आपका बंटी मनु भंडारे द्वारा रची गई एक मनोवैज्ञानिक रचना। दिव्या यशपाल जी द्वारा 2004లో రచించబడిన రచన మాట ఇది। అది यशपाल जी द्वारा। आंसर बाणभट्ट की आत्मकथा। इतिहास इस बात का गवाह है कि इस महिमय शक्ति की उपेक्षा करने वाले साम्राज्य नष्ट हो गए। आंसर बाणभट्ट की आत्मकथा। बाणभट्ट की आत्मकथा के उपन्यासकार हजारे प्रसाद द्विवेदी। नेक्स्ट वन, लड़ने वालों के पांव 20वीं सदी में थे, सिर मध्ययुग में। तमस में यह कथन, यह वाक्य किसके लिए कहा गया है? तमस अने रचना భీష్మ సాహ్ని ద్వారా రచి గई ఉపన్యాస్। దీంట్లో దేశ విభజన గురించి చర్చించడం జరిగిందన్నమాట। ఈ తమస్ అనే రచనకి ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది। తమస్ అనేది దేశ విభజన। అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో మిమ్మల్ని దేశ విభజనకి సంబంధించిన ఉపన్యాసం అంటే తమస్। ఇంకా సిక్కా బదల్ గయా, అలాగే సిక్కా బదల్ గయా కృష్ణ శోభతి ద్వారా రచిగాయి, అది కూడా దేశ విభజనతో సంబంధం ఉన్న రచనే। అలాగే కమలేశ్వర్ కితనే పాకిస్తానీ, అది కూడా ఉంది। కాకపోతే ఉపన్యాసం అడిగినప్పుడు మాత్రం తమస్సు అని పెట్టాలి మీరు। ఇందులో దేని గురించి? లడ్నే వాలంకే పాం 20वीं सदी में సిర్ మధ్యయుగ్ మే అనే కొటేషన్ ఈ తమస్సులో భీష్మ సాహ్ని గారు చెప్పారు। అంటే అసలుకి ప్రాబ్లం ఏంటి? ముస్లిమ్స్కి అలాగే హిందువులకి, లేదు మేము సెపరేట్ అయినాయి కదా, ముస్లిమ్స్ వేరే అయిపోయారు, దాని గురించి ఈ కథలో చర్చించడం జరిగింది। అంటే ఆన్సర్ హిందూ और मुसलमानों के लिए। हिंदू और मुसलमानों के लिए लड़ने वालों के पांव 20वीं सदी में थे, सिर मध्ययुग में అని చెప్పి భీష్మ సాహ్ని గారు తన యొక్క ఉపన్యాసం తమస్లో చెప్పడం జరిగిందన్నమాట। नेक्स्ट वन, दहेज और अनमेल विवाह की समस्या पर किस उपन्यास में चर्चा की? महिला आंचल, निर्मला, दिव्या, राग दरबार। आंसर निर्मला। నిర్మలలో వచ్చి అన్మేల్ వివాహ గురించి ప్రేమ్చంద్ గారు తన చెప్పడం జరిగింది। ప్రేమ్చంద్ జీ యథార్థవాద ఆదర్శోన్ముఖ ఉపన్యాసకారు। ఆయన తన యొక్క రచనల ద్వారా ఎప్పుడు కూడా ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్లో అప్పుడు జరుగుతున్న లోపాలని గురించి వ్యక్తి చూపిస్తూ మనకి రచన ద్వారా తెలియజేసేవారు। महिला आंचल కూడా ఉపన్యాసమే। రాగ్ దర్బార్, దివ్య ఇవన్నీ ఉపన్యాసాలు। महिला ఆంచలిక ఉపన్యాసమే ఫస్ట్ ఆంచలిక ఉపన్యాసం అంటారు। దీని యొక్క రైటర్ వచ్చి ఫణీశ్వరనాథ్ రేణు, ఆయన్ని ఆంచలిక ఉపన్యాసంకి జనక్ అంటారు। దివ్య ఇందాక యశ్పాల్ జీ రచన చెప్పుకున్నాం। రాగ్ దర్బారీ లాలా శుక్ల, శ్రీ లాల్ శుక్ల ద్వారా రచిగా ఉపన్యాసం। మన ఆన్సర్ వచ్చి నిర్మల అనే క్యారెక్టర్ అంటే హీరోయిన్ నిర్మల తన తోతారాం అనే ఒక పెద్ద ముసలి వ్యక్తులు ఇంచుమించు తనకి ఒక పెళ్ళిడికి వచ్చిన కొడుకులు ఉన్నారన్నమాట। అలాంటి వ్యక్తితో తనకి వివాహం జరుగుద్ది। తన ఆడబడుచు ననద్ రుక్మిణి, తన ఆడబడుచు పేరు రుక్మిణి। ఆవిడ నిర్మల కొంచెం చిన్న వయసు పిల్ల కదా, తనకి
నలుగురిలోకి వెళ్ళాలని, పిల్లలతో కలిపి కేరింతలు కొట్టాలని ఇలా ఆశకుంటుంది. కానీ తన ఆడబడుచు అయ్యేమీ జరగనివ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా ఇంట్లో ఉండమని చెప్పి అంటూ ఉంటుంది. తను ఒక విధమైన టార్చర్ పెడుతూ ఉంటుంది. అలాగే తన యొక్క సౌతెల్లి కొడుకు తన వయసోడు అయినప్పుడు వయసోడు కాబట్టి ఈజీగా వాళ్ళకి త్వరగా ఫ్రెండ్షిప్ ఏర్పడిపోద్ది. కానీ భర్త తోతారాం తన నిర్మల్ని అలాగే తన కొడుకుని మాంసారాంని ఇద్దరిని కూడా అనుమానిస్తాడు. అనుమానించి మాంసారాంని హాస్టల్కి పంపించి చదివిస్తాడు అన్నమాట. మాంసారాం పెద్ద కొడుకు ఏంటి, తన తండ్రికి అనుమానం కలిగించని బాధతోటే తన చనిపోవడం జరుగుద్ది అన్నమాట. పుత్రి ఆశ, నిర్మల్కి పుట్టిన పిల్ల ఆశ. తనకి మాంసారాం, జయరాం వీళ్ళిద్దరూ కూడా సౌతెల్లి కొడుకులు, అంటే మంజేలి పుత్రు. తన ఆడబడుచు పేరు రుక్మిణి, భర్త పేరు తోతారాం. नेक्स्ट वन, हरिजन समस्या पर प्रेमचंद किस उपन्यास में चर्चा की गई? कर्मभूमि, अनामदास का पोता, पुनर्नवा, झूठा सच. कर्मभूमि ప్రేమ్చంద్ ద్వారా రచి గई రచన. అనామదాస్ కా పోతా, పునర్నవా ఈ రెండు కూడా హజారి ప్రసాద్ ద్వివేది ద్వారా రచి గई రచనాయే. జోటా సచ్ యశ్పాల్ ద్వారా రచి గई రచన. ఈ జోటా సచ్లు ఏంటంటే దేశ విభజన తర్వాత అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ ఉపన్యాసంలో చర్చించడం అనేది జరిగిందన్నమాట. ఆన్సర్ కరంభూమి. ఈ కరంభూమిలో హరిజనుకి సమస్య. అప్పట్లో హరిజనులని గుళ్ళోకి రానిచ్చేవారు కాదు. ఊరు అవతల వాళ్ళు వేరేగా ఉండాలి ఇళ్ళల్లో. అలాగే అందరికి వాళ్ళకంటూ సెపరేట్గా ఒక బావి, అందరూ తాగే బావిల దగ్గర నీళ్ళు తాగకూడదు, ఇలాంటివి అన్నీ ఉండేవి కదా. అవన్నిటి సమస్యని ఇందులో చర్చించడం జరిగిందట. ఇందులో కరంభూమిలో. ఈ కరంభూమి ఇందులో పాత్రలు వచ్చి అమర్కాంత్ చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర. కరంభూమిని 1932లో ప్రేమ్చంద్ రచించడం జరిగిందన్నమాట. ఈ కరంభూమిలో అమర్కాంత్ అనే క్యారెక్టర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్. అమర్కాంత్ కిస్ ఉపన్యాసకి పాత్ర అంటే కరంభూమి. ఇది ఒక రాజనీతిక ఉపన్యాసం అన్నమాట. నెక్స్ట్ వన్, జాల్పా కిస్ ఉపన్యాస్ కా పాత్ర హై? కాయాకల్ప్, నిర్మల, రంగభూమి, గబన్ ఈ 4 కూడా ప్రేమ్చంద్ ద్వారా రచిగై ఉపన్యాసే. అందులో జాల్పా వచ్చి ఏ ఉపన్యాసంలో పాత్ర అంటే ఆన్సర్ గబన్లో పాత్ర వచ్చి జాల్పా. గబన్లో ఇంకా రామ్నాథ్, జాల్పా ఈ 2 మీకు ఇంపార్టెంట్ అయిన పాత్రలే. అమర్కాంత్ ఎలా అయితే అక్కడ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో అక్కడ సుఖద్ ఇంపార్టెంట్ లేదు. కాకపోతే ఇక్కడ రామ్నాథ్ అలాగే జాల్పా ఇద్దరు కూడా ఇంపార్టెంటే. ఒకసారి రామ్నాథ్ కిస్ ఉపన్యాసక పాత్ర అనవచ్చు, లేకపోతే జాల్పా కిస్ ఉపన్యాసక పాత్ర అనవచ్చు. ఇందులో థీమ్ వచ్చి ఇది ఒక సరే తర్వాత అట్లా వస్తే చూద్దురుగాని. कालीचरण किस उपन्यास का पात्र है? परती परिकथा, महिला आंचल, तेरी मेरी उसकी बात, नौमिषारण्य. అందులో పర్తి పరికథ, మహిళా ఆంచల్ ఈ 2 కూడా ఆంచలిక ఉపన్యాసాలు. ఇవి క్షేత్రానికి సంబంధించినవి, అంటే గ్రామీణ క్షేత్రానికి సంబంధించిన రచనలు అన్నమాట ఇవి. అందులో మహిళా ఆంచల్ని ఫస్ట్ ఆంచలిక ఉపన్యాసంలో ఫస్ట్ రచన అని చెప్పుకుంటాం. దీని రైటర్ ఫణీశ్వరనాథ్ రేణు. పర్తి పరికథ రైటర్ కూడా ఆయనే. నెక్స్ట్ తేరీ మేరీ ఉస్కి బాత్ ఇది యశ్పాల్ జీ ద్వారా రచిగా ఉపన్యాసం. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. అలాగే నౌమిషారణ్య ఇది అమృతలాల్ నాగర్ ద్వారా రచిగా ఉపన్యాసం. నెక్స్ట్ వన్ అని ఆన్సర్. కాళీచరణ అనేది మహిళా ఆంచల్లో ఒక ఆంచల్ ఉపన్యాసంలో పాత్ర ఏంటి? ఎవరు? కాళీచరణ్. నెక్స్ట్ వన్, మేరీగంజ్ గ్రామీణ జిందగీ సే సంబంధ రచన. మేరీగంజ్ అనే గ్రామీణ జీవితం గురించి ఏ రచనలో చెప్పబడింది? ఏ ఉపన్యాసంలో చెప్పబడింది?
తమస్ దేశ విభజన మీద ఆధారపడిన రచన చెప్పుకున్నాం. ప్రతిపరికథ ఒక ఆంచలిక ఉపన్యాసం చెప్పుకున్నాం. దివ్య అది యశ్పాల్జీ ద్వారా రచించబడిన ఒక ప్రగతివాద రచన. మైలా ఆంచల్ మేరీ గంజ్ గ్రామీణ జిందగీకి సంబంధించింది. అంటే ఆన్సర్ మైలా ఆంచల్. దీంట్లో కాళీచరణ్ అనే పాత్ర ఉంది, కానీ మేరీగంజ్ అనే గ్రామం ఉంది. గ్రామం పేరు అడుగుతాడు. మేరీగంజ్ పాత్ర వచ్చి కాళీచరణ్. నెక్స్ట్ వన్, వేశ్య సమస్య పర్ చర్चा किस उपन्यास में है? कुसुम कुमारी, सेवा सदन, आनंददास का पोता, प्रेमाश्रम. कुसुम कुमारी देवकी नंदन खत्री द्वारा रची गई उपन्यास. सेवा सदन प्रेमचंद द्वारा रची गई उपन्यास. सेवा सदन, प्रेमाश्रम ये दोनों प्रेमचंद द्वारा रची गई उपन्यास. आनंददास का पोता हजार प्रसाद द्विवेदी द्वारा रची गई उपन्यास. ఇందులో వేశ్య సమస్య గురించి చెప్పబడింది ఏంటంటే ఆన్సర్ సేవా సదన్లో వేశ్య గురించి చెప్పబడింది. అలాగే ప్రేమాశ్రమంలో దేని గురించి చెప్పబడిందో చూద్దాం తర్వాత. प्रेमचंद रची गई प्रेमाश्रम उपन्यास में कौन सी समस्या की चित्रण हुआ था? ग्रामीण जीवन की समस्या, आभूषण की लालच, अनमेल विवाह, पूंजीवाद. మనం అనిమేల్ వివాహ అనేది నిర్మలా దాంట్లో చూసాం. ఇంకా ఆప్షన్లో మిగిలిన ఈ మూడు, గ్రామీణ జీవన్, ఆభూషణ్కి లాలస్, పూంజీవాద్. ప్రేమాశ్రమంలో ఆన్సర్ గ్రామీణ జీవనకి సమస్య. ఆ గ్రామంలో ఉండే జీవనం ఎలా ఉంటుంది, అక్కడ ఉండే సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అంటే తాగునీటి సమస్య, ఇవన్నీ కూడా ప్రేమ్చంద్ తన ఉపన్యాసం ద్వారా మనకి తెలియజేశాడు. ఆన్సర్ గ్రామీణ జీవన్కి సమస్య. నెక్స్ట్ వన్, सूरदास किस उपन्यास के पात्र है? यानी सूरदास किस उपन्यास का पात्र है? झूठा सच, कुसुम कुमारी, मैयादास की माड़ी, रंगभूमि. मैयादास की माड़ी भीष्म साहनी द्वारा रची गई उपन्यास. रंगभूमि प्रेमचंद द्वारा रची गई. कुसुम कुमारी देवकी नंदन खत्री. झूठा सच यशपाल. सूरदास अने క్యారెక్టర్ వచ్చి ఆన్సర్ రంగభూమి అనే ఉపన్యాసంలో సూరదాస్ అనే పాత్ర ఉందన్నమాట. అంటే అమర్కాంత్ ఎందులో ఉన్నాడు, అలాగే జాలప రామ్నాథ్ వీళ్ళు ఎందులో ఉన్నారు, కాళీచరణ్ ఎందులో ఉన్నాడు, సూరదాస్ ఎందులో ఉన్నాడు. అంటే సూరదాస్ వచ్చి మనకి రంగభూమి, అలాగే గబన్లో వచ్చి రామ్నాథ్ జాలప, అలాగే కరంభూమిలోకి వచ్చి అమర్నాథ్, మైలా ఆంచల్ కాళీచరణ్. మైలా ఆంచల్ ఏ గ్రామీణ జీవితం అంటే ఏ గ్రామీణ జీవితం మైలా ఆంచల్? మేరీగంజ్ అనే గ్రామీణ జీవితం గురించి మైలా ఆంచల్లో చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, प्रेमचंद द्वारा रचित अंतिम और महत्वपूर्ण उपन्यास. ప్రేమచంద్ ఉపన్యాసాల్లో లాస్ట్ది ప్లస్ చాలా ఉత్కృష్టమైనది, మహత్వపూర్ణది. అలాగే ప్రేమచంద్ ద్వారా రచించబడిన అంతిమ కహాని కఫన్ అని చెప్పుకున్నాం. అలాగే అంతిమ ఉపన్యాస్ ఏంటి అని అడుగుతున్నాడు. గోదాన్, దుర్గాదాస్, ప్రతిజ్ఞ, రూటి రాణి. ఆన్సర్ గోదాన్. प्रेमचंद द्वारा रची गई अंतिम और महत्वपूर्ण उपन्यास. దీన్ని ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని భాషలకి కూడా దీన్ని అనువదించడం అనేది జరిగింది. దీన్ని రైతుల యొక్క జీవితం గురించి చెప్పబడిన ఒక యథార్థవాద రచన ఇది. అందుకని రైతుల యొక్క దాస్తాన్, కృషక్ దాస్తాన్ అని, కృషకోంకో మ్యానుఫ్యాక్చర్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో పాత్రలు వచ్చి హోరీ, గోబర్, హీరా, అలాగే ధనియా, జునియా, పునియా. ఈ
కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హోరీకి పార్ట్నర్ వచ్చి ధనియా, గోబర్కి పార్ట్నర్ వచ్చి జునియా, హీరాకి పార్ట్నర్ వచ్చి పునియా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. नेक्स्ट वन, देवरा किस उपन्यास का पात्र है? परख, गढ़कुंडर, पुनर्नवा, राग दरबार. आंसर पुनर्नवा. पुनर्नवा हजारी प्रसाद द्वारा रची गई उपन्यास. अंदर पात्र వచ్చి देवरा. పునర్నవ 1973లో రచించబడింది. మరి రాగ్ దర్బారు శ్రీ లాల్ శుక్ల్ ద్వారా రచగై ఉపన్యాసు 1968లో దాన్ని రచించడం జరిగింది. పరక్ అనేది జైనేంద్ర కుమార్ రచించారు. ఆయన మన విశ్లేషణవాద్, మన వైజ్ఞానిక రచనాక ఉపన్యాసకారు అని కూడా అంటాం. 1929లో ఆయన పరక్ అనే దాన్ని రచించడం జరిగింది. 1929లోనే బృందావన్ లాల్ వర్మ గుడుకుండార్ అనే ఉపన్యాసం చేయడం జరిగింది. పరక్ 1929, గఢకుండార్ కూడా 1929. కానీ పరక్ వచ్చి జైనేంద్ర, గఢకుండార్ వచ్చి బృందావన్ లాల్ వర్మ. బృందావన్ లాల్ వర్మ ఇంకా విరాట్కి పద్మిని, అలాగే ఝాన్సీకి రాణి, అలాగా ఐతిహాసిక రచనలు ఎక్కువగా ఆయన చేస్తూ ఉంటారు. అందుకని ఆయన్ని ఐతిహాసిక కథాకారం అంటారు అన్నమాట. నెక్స్ట్ వన్, रोपन बाबू बद्री किस उपन्यास के पात्र है? देहाती दुनिया, कली भट्ट, राग दरबार, बधवा की बेटा. इंదులో देहाती दुनिया यानी देहाती का मतलब ग्रामों, ग्रामान गांव की पर्यायवाची शब्द देहाती. మన గ్రామాలు అనేవి మన ప్రపంచం అనేది ఏంటి, ఎక్కువగా గ్రామాలతో నిండి ఉంటాయని దాన్ని అంటాం. ఇదివరకు సంఘాల కింద లేకపోతే గ్రామాల కింద గ్రామాలు ఉండి, ఇప్పుడంటే ఏదో పట్టణాలు అంటున్నారు. కానీ ఈ పట్టణాలు ఏంటి, కొన్ని గ్రామాలు కలిపితేనే కదా ఏర్పడ్డాయి. అలా అందుకని దేహాతి దునియా అని చెప్పి అంటారు అన్నమాట. కులీబాట్ అనే రచన వచ్చి నిరాళాని ఛాయావాదులో స్తంభాలు 4, అందులో ఒక ప్రముఖమైన స్తంభం నిరాళ. అలాగే ఆయన్ని శివని, ఛాయవాద్కి శివని, మహేశ్వరని, పరమేశ్వరని పిలుస్తారు. అలాగే క్రాంతికారం కూడా పిలుస్తారు అన్నమాట. రాగ్ దర్బార్ శ్రీ లాల్ శుక్ల్ ద్వారా రచన ఉపన్యాస్. బద్వాకి బేటీ అనేది పాండే బేచన్ శర్మ ఉగ్ర ద్వారా రచన ఉపన్యాస్. ఆయన్ని ఉగ్రం కూడా పిలుస్తూ ఉంటాం. రూప్ బాబు బద్రి किस उपन्यास के पात्र? చూద్దాం. ఆన్సర్ రాగ్ దర్బార్. అంటే శ్రీ లాల్ శుక్ల్ ద్వారా రచన ఉపన్యాస్ రాగ్ దర్బార్లోని ఈ రూప్ బాబు బద్రి అనే పాత్రలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, భారత్ విభాజన్ పర్ ఆధారిత ఉపన్యాస్. విరాట్కి పద్మిని, తమస్, జహాజ్ కా పంచి, తపోభూమి. అందులో విరాట్కి పద్మిని ఇందాక చెప్పాను, బృందావన్ లాల్ వర్మ, జహాజ్ కా పంచి ఎలచంద్ర జోషి, తపోభూమి జైనేంద్ర కుమార్ వీళ్ళ యొక్క ఉపన్యాసాలు ఇవి. తమస్ అనేది భారత్ విభాజన్ పర్ ఆధారిత్ భీష్మ సహాని ద్వారా రచగై ఉపన్యాస్. దీనికి ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. ఏంటి ఆన్సర్? తమస్. నెక్స్ట్ వన్, मोहनजोदड़ो की सभ्यता का चित्रण किस उपन्यास में हुआ था? मोहनजोदड़ो की सभ्यता यानी मोहनजोदड़ो नागरिकता. एक चूहे की मौत, अर्ध किला फूल, मुद्दों का टीला, गुनाहों की देवी. आंसर मुद्दों की टीला. एक चूहे की मौत ఇది బద్రి ఉజ్మా అనే ఆయన రచించారు. నెక్స్ట్ ఏక్ చూహకి మౌత్ అయిపోయాక అర్ధ కిలా ఫూల్. ఈ అర్ధ కిలా ఫూల్ హరియోద్జీ ద్వారా యానీ అయోధ్య సింహ ఉపాధ్యాయ హరియోద్ ఆయన ద్వారా రచించబడిన ఉపన్యాసం ఇది.
ఆన్సర్ ముద్దొంక టీలా. దీని యొక్క రచనాకారు రంగే రాఘవ్. రంగే రాఘవ్ ద్వారా రచించబడిన ఉపన్యాసం. గుణాహోంకి దేవి యాదవేంద్ర శర్మ. మరి గుణాహోంక దేవత ఇది ధర్మవీర్ భారతి. గుణాహోంక దేవత వస్తే ధర్మవీర్ భారతి, దేవి వచ్చినప్పుడు यादवेंद्र शर्मा. नेक्स्ट वन, स्वतंत्रता के बाद की स्थिति का चित्रण किस उपन्यास में हुआ था? ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం స్వాతంత్రం అంటే వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉందో అది ఒక ఉపన్యాసంలో చెప్పారని. ఆ ఉపన్యాసం పేరేంటి అని అడుగుతున్నారు. పాట్ కామ్రేడ్, దాదా కామ్రేడ్, జోటా సచ్, అమితా. ఆన్సర్ జోటా సచ్. ఇందులో పాట్ కామ్రేడ్, దాదా కామ్రేడ్, అమితా, జోటా సచ్ ఈ 4 కూడా యశ్పాల్జీ ద్వారా రచగయి రచనయమే. అందులో ఆన్సర్ వచ్చి అంటే స్వతంత్రం తర్వాత అంటే 1947 తర్వాత మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి చర్చించబడిన ఉపన్యాసం జోటా సచ్ అన్నమాట. నెక్స్ట్, रत्नप्रभा किस उपन्यास का पात्र है? रत्नप्रभा किस उपन्यास का पात्र है? दिव्या, नदी के द्वीप, बोले बिसरे चित्र, सुहा के नुपुर. आंसर दिव्या. दिव्या यशपाल जी द्वारा रची गई रचना. ఇది 2004లో రాశారమ్మా. नदी के द्वीप అగ్గే ద్వారా రచి గई రచన. దీనికి ఆయనకి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. బూలే బిస్రా చిత్ర భాగవతి చరణ్ వర్మ ఆయన కూడా ఈ రచనకి ఉపన్యాసానికి సాహిత్య అకాడమీ వచ్చింది. సుహాకే నూపర్ అమృతలాల్ నాగర్ ఆయనకు కూడా సాహిత్య అకాడమీ వచ్చింది. నెక్స్ట్, 2 बार हिंदी फिल्म बनाया गया भगवती चरण वर्मा के उपन्यास है. 2 సార్లు తీశారట, ఒకసారి కూడా కాదు 2 సార్లు భగవతి వర్మ యొక్క ఉపన్యాసాన్ని సినిమాకం తీశారు. అదేంటి? సాహిబా నచ్వాతా రావు, రామ్ గోసాయి, రేఖ, యువరాజ్, చిత్రలేఖ. ఆన్సర్ చిత్రలేఖ అనే ఉపన్యాసాన్ని భగవతి చరణ్ వర్మ రచించడం జరిగింది. అది 2 సార్లు సినిమా కింద మూవీ కింద కూడా తీశారన్నమాట. అలాగే చిత్రలేఖ అందులో వచ్చి థీమ్ ఏంటంటే పాప పుణ్యం గురించి ఉంటుంది. పాప పుణ్యకి సమస్య దాని గురించి చిత్రలేఖలో చెప్పారు. ఇది 1934లో రచించడం జరిగింది. భగవతి చరణ్ వర్మ 1934లో చిత్రలేఖ అనే దాన్ని రచించారు. దీన్ని 2 సార్లు సినిమాకం తీశారు. ఇందులో థీమ్ వచ్చి పాప और పుణ్యకి సమస్య. ఓకే, పాత్రలు కుమార్ గిరి, మహాప్రభ రత్నాకర్, శిష్యు శ్వేతాంగ్ और విశాల్ దేవ్ వీళ్ళిద్దరు కూడా శిష్యులు ఉన్నారు. ముఖ్యంగా మీకు మహాప్రభు రత్నాకర్ ఇది ఒక పాత్ర. కుమార్ గిరి ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీన్ని మూవీ కింద తీశారు కదా, తీసినప్పుడు ఫస్ట్ టైం తీసినప్పుడు క్యారెక్టర్ అంటే కుమార్ గిరి, మహాప్రభు రత్నాకర్ వీళ్ళ క్యారెక్టర్లు ఎవరెవరు వేశారో దాని దర్శకుడు ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో, సెకండ్ టైం తీసినప్పుడు క్యారెక్టర్స్ ఎవరో, వాళ్ళందరి గురించి ఫస్ట్ టైం ఎలా తెలుసుకుని అవి సెకండ్ టైం కూడా తెలుసుకోవడం మంచిది. అవి కూడా అడుగుతున్నారు, జీకేలో కూడా అడుగుతున్నారు. नेक्स्ट वन, अग्नि का किस उपन्यास में यूरोप का जीवन दर्शन किए दिखाया था? शेखर एक जीवनी, अपने अपने अजनबी, नदी के द्वीप, कोई नहीं. ఇక్కడ 3 రచనలు కూడా అగ్గే ద్వారా రచించబడిన రచనలే. అందులో నదికే ద్వీప్కి ఆయనకి సాహిత్య అకాడమీ వచ్చింది. ఆయన యొక్క ఉపన్యాసాల్లో ఒక గొప్ప ఉపన్యాసం శేఖర్ ఏక్ జీవన్, అలాగే అప్నే అజ్నబీ
ఈ అప్నే అప్నే అజ్నబీ థర్డ్ టైం రాసిన ఉపన్యాసం అన్నమాట. అగ్గే ద్వారా రచించబడిన ఉపన్యాసం ఏంటంటే అప్నే అప్నే అజ్నబీ. ఇది 3వ ఉపన్యాసం అయింది. ఓకే, ఆన్సర్ అప్నే అప్నే అజ్నబీ. ఇందులో యూరోప్ జీవితం ఎలా ఉంటుంది, అక్కడ మనుషుల జీవితాలు ఏంటి అనేది తెలపడం జరిగిందట. ఇది ఇందులో ముఖ్యమైన పాత్ర యోకే అనేది ఒక ముఖ్యమైన పాత్ర. అదే ఎక్కువగా మిమ్మల్ని అడుగుతాడు. జగన్నాథ్ అనే క్యారెక్టర్ కూడా ఉంది కానీ అంత ఇంపార్టెంట్ కాదు. ఇది ఒక అస్తిత్వవాదానికి సంబంధించింది. ఓకే, नेक्स्ट वन, अवध के नवाबों का जीवन चित्रण किस उपन्यास में है? అవధ్ అనేది తెలుసు కదా, అక్కడ నవాబుల జీవితం గురించి ఒక ఉపన్యాసంలో చిత్రించడం జరిగింది. అది ఏ ఉపన్యాసం? ఇప్పుడు బూంద్ ఔర్ సముద్రం, అమృత్ ఔర్ విషయం, సుహాకే నుపరు, శతరంజ్కే మోహ, ఈ 4 కూడా అమృతలాల్ నాగర్ ద్వారా రచించబడిన రచనలే. అందులో ఆన్సర్ శతరంజ్కే మోహర్. ఇది అవధ్కే నవాబంక జీవన్ చిత్రణ అలాగే అమృతలాల్ నాగర్ తన ఉపన్యాసాలు అయినప్పుడు కూడా ఆత్మకథ స్టైల్ జీవని స్టైల్లో రాసిన ఉపన్యాసాలు మానసిక హంస కంజన్ నయన్, ఈ 2 కూడా ఆయన జీవని పరకు ఉపన్యాసాలు అవి. మా కంజన్క నయన్లో సోదాస్ గురించి, మానసిక హంసలో తులసిదాస్ గురించి చెప్పడం జరిగింది. కానీ స్టైల్ జీవని, కానీ ఉపన్యాసాలు అవి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు మనం ఒకళ్ళ గురించి రాస్తున్నాం అంటే అది జీవనే కదా అనుకుంటాం, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు, జీవనే నా పెడతాడు, కానీ ఉపన్యాసం ఏదో వచ్చి అది బాగా గుర్తుంచుకోండి. అది చాలా కన్ఫ్యూజ్ అయ్యే మ్యాటర్ అది. కానీ మన క్వశ్చన్ ఏంటంటే అవధ్ కే నవాబోं का जीवन चित्रण किस उपन्यास में है? आंसर शतरंज के मोहरे, शतरंज के खिलाड़ी. అది ఫిలింని తీశారు ప్రేమ్చంద్ తన కథ. కానీ ఇక్కడ శతరంజ్కే మోహరే అనేది అమృతలాల్ నాగర్ యొక్క ఉపన్యాసం, అవధ్కే నవాబోంకే జీవన్ చిత్రణ. అందులో క్యారెక్టర్లు వచ్చి షాహ్ గాజీ ఉద్దీన్, నవాబ్ మహమ్మద్ ఖా, నాజిమ్ నిజియా ముఖ్యమైన క్యారెక్టర్లు అవి. ఇది ఒక తమిళకే ప్రాచీన కావ్యక రూప్, ఒక తమిళ కావ్యం అన్నమాట. ఇది దాని యొక్క రూపం, ఇది ఒక తమిళ ప్రాచీన కావ్యక రూపు. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోయినా కూడా డిస్లైక్ చేయండి. కానీ ఆ డిస్లైక్ ఎందుకు చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్లు మీకు పడేలాగా ఉన్నాయని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్.